Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. రైట్ డియర్ స్టూడెంట్స్, మనం వైసిటీ బుక్లో సిరీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది కదా. అందులో భాగంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. రైట్, మరి లాస్ట్ వీడియో కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి, ఓకేనా. రైట్, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. విచ్ ఫ్లూయిడ్ క్యారీస్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ ఫ్రమ్ ఇంటెస్టైన్ and drains excess fluid from extracellular space back into blood. యాక్చువల్గా ఇది ఈ కణజాలాలు పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్ కాదు. ఇది ఎక్కడంటే మనకి ఇది 10వ తరగతిలో ఉన్నటువంటి ప్రశ్న, 10వ తరగతిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి. 3వ పాఠం నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. ఇక్కడ ఏమంటారంటే విచ్ ఫ్లూయిడ్ క్యారీస్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ ఫ్రమ్ ఇంటెస్టైన్ అంటే మన ప్రేగుల్లో అండి, ఓకేనా, మన ప్రేగుల్లో శోషించబడినటువంటి కొవ్వు పదార్థాలను, ఓకేనా, మళ్ళీ రక్తంలోని తీసుకెళ్తున్నటువంటి అంశం ఏది అని చెప్పి ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. మొదటిది ఏంటంటే ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికికలు. సో ఫలికికలు అనేది కాదు. రెండోది ఏంటంటే క్యాపిల్లరీస్. క్యాపిల్లరీస్ అంటే ఏంటంటే రక్తకేశ నాళికలు, ఓకేనా, క్యాపిల్లరీస్ అంటే, ఓకేనా. థర్డ్ వన్ ఏంటంటే ప్లాస్మా. థర్డ్ వన్ ఏంటంటే ప్లాస్మా, ఓకేనా. ఫోర్త్ వన్ ఏంటంటే లింఫ్. 4 ఆప్షన్లు ఇచ్చాడు. లింఫ్ అంటే తెలుగులో శ్వాసరసం అని చెప్పి పిలుస్తారండి. సో శ్వాసరసం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఎప్పుడు ఇచ్చినట్టు ప్రశ్న అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 17/1/2021 షిఫ్ట్ 2 స్టేజ్ 2 ఇచ్చినటువంటి ప్రశ్న, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఓకేనా. రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. ఈ క్వశ్చన్ మనం గమనించండి. విచ్ ఈస్ ద ఫ్యాట్ అక్యుములేటింగ్ టిష్యూ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలోని కొవ్వును నిల్వ చేసినటువంటి, ఓకేనా, కొవ్వును నిల్వ చేసినటువంటి కణజాలం ఏది అన్నాడు. ఇది ఆల్రెడీ మన రిపీటెడ్ బిట్టే. మొదటిది ఏంటంటే ఎపిథీలియల్ టిష్యూ అన్నాడు, అంటే ఉపకళా కణజాలం. ఇది తప్పు. టెక్స్ట్ బుక్లో క్లారిటీగా ఉంది. ఈ పాఠాన్ని టెక్స్ట్ బుక్లో లెసన్ వింటేనే అర్థమవుతుంది. రెండోది ఏంటంటే వాస్కులర్ టిష్యూ. వాస్కులర్ టిష్యూ అంటే ఏంటంటే నాలికా పుంజం అని చెప్పి పిలుస్తారు. అంటే జైలం మరియు ఫ్లోయం అంటే దారువు మరియు పోషక కణజాలం రెండిట్లు కలిపి వాస్కులర్ టిష్యూ లేదా నాలికా పుంజాలు అని పిలుస్తారు. సో అది కూడా కాదు. ఇంకోలా చెప్పాలంటే ఈ రెండు ఏదైతే ఈ ఆప్షన్ ఉన్నటువంటి ఆన్సర్ ఉంది వాస్కులర్ టిష్యూ అని, ఇది మొక్కల్లో ఉన్నటువంటి కణజాలాలు కాబట్టి ఇక్కడైతే కాదు. ఎందుకంటే జంతు కణజాలను మనం మాట్లాడుతున్నాం. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఏరియోలర్ టిష్యూ, ఏరియోలర్ కణజాలం. ఇదేంటంటే రిపేరింగ్ టిష్యూ అని చెప్పి మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం కాబట్టి ఇది కూడా తప్పు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఎడిపోస్ కణజాలం రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రశ్న ఎప్పుడు ఇచ్చాడండి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 4/1/2021 షిఫ్ట్ 2 స్టేజ్ ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రశ్న, ఓకేనా. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న మనం తీసుకుంటే కనుక ఈ ప్రశ్న ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ యానిమల్ టిష్యూ. యానిమల్ టిష్యూ కానిది ఏది అన్నాడు. యానిమల్ టిష్యూ కానిది ఏది అంటే మనకి ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలండి, ఇక్కడ జంతు కణజాలం కానిది ఏదంటే వృక్ష కణజాలం అయ్యి ఉండాలి ఇక్కడ, అంతేనే కాదా. సో ఇక్కడ ఆప్షన్ 2 తీసుకుంటే ఎపిథీలియల్ టిష్యూ ఉపకళా కణజాలం, జంతువుల్లో ఉన్నటువంటి కణజాలం. కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలం, రక్తము మరియు ఎముకలు, అదేవిధంగా మృదులాస్థి. రక్తం అంటే బ్లడ్, ఎముకలు అంటే బోన్, అది మృదులాస్థి అంటే కార్టిలేజ్. ఇవన్నీ కూడా కనెక్టివ్ టిష్యూకి ఎగ్జాంపుల్. ఇది కూడా జంతువుల్లో ఉంటాయి, ఇది కూడా జంతువుల్లో ఉంటాయి. తర్వాత మజిలర్ టిష్యూ అంటే కండర కణజాలం, ఇది కూడా జంతువుల్లో ఉంటుంది. మరి ఇక్కడ ఏంటి మెరిస్టమేటిక్ టిష్యూ, యాప్లో అప్లోడ్ చేసాం కదా. మెరిస్టమేటిక్ టిష్యూ అంటే ఏంటంటే విభాజ్య కణజాలం అంటారు. ఏమంటారంటే విభాజ్య కణజాలం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు మనం, మెరిస్టమేటిక్ టిష్యూ అనేది రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే కణ విభజన చెంది మొక్కల్లో ఉన్నటువంటి భాగాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతూ ఉంటాయి, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా, ఓకేనా. ఏంటండి బ్లడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్. రక్తం అనేది దేనికి ఉదాహరణ అన్నాడు. రక్తం అనేది ఎప్పుడు కూడా సంయోజక కణజాలం. రక్తం అనేది ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ కనెక్టివ్ టిష్యూ. సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూ అని ఎందుకన్నాం అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలతో కూడా ఇది అనుసంధానంగా ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. అందుకనే మనం దీన్ని ఏమంటే కనెక్టివ్ టిష్యూ అంటారు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సి. మరి ఆప్షన్ ఏంటి మజిలర్ అంటే కండర కణజాలం అంటే తప్పు. ఆప్షన్ బి న్యూరల్. న్యూరల్ అంటే నాడీ కణజాలం అంటే నెర్వ్ సెల్ లేదా న్యూరాన్ ఉంది కదా, అదే అవుతుంది అనమాట. సో అది తప్పు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, బ్లడ్ అనేది ఏ టిష్యూ అన్నాడు, కనెక్టివ్ టిష్యూ అంతే. ఎపిథీలియల్ టిష్యూ అంటే ఉపకళ కణజాలం, ఇది కూడా తప్పు అవుద్ది అనమాట, ఓకేనా. ఈ ప్రశ్న ఎప్పుడు ఇచ్చారండి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 11/1/2021 షిఫ్ట్ 1 స్టేజ్ 1 ఇచ్చినటువంటి ప్రశ్న, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ప్రశ్న 121 అయింది కదా. నెక్స్ట్ ప్రశ్న 122 మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ ప్రశ్న ఇదిగోండి, ఇది డైరెక్ట్ ప్రశ్న కానీ సింపుల్గా చెప్పాలంటే మనకి కాన్సెప్ట్ అర్థమైతే ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ టిష్యూ అన్నాడు. టిష్యూ అంటే ఏంటంటే తెలుగులో కణజాలం. కణజాలం అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, కణాలన్నీ కూడా ఒకే చోట పుట్టి ఒకే చోట పెరిగి అది ఒకే రకమైనటువంటి ఫంక్షన్ నిర్వహిస్తూ ఉంటాయి. ఒక్కొక్క కణం ఒక్కో రకమైనటువంటి ఫంక్షన్ నిర్వహిస్తూ ఉంటాయి.
సో అలా ఉంటే దాన్ని ఏమంటారు? టిష్యూ లేదా కణజాలం అంటారు. ఇక్కడ చూద్దాం. చూడండి, సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ ఆరిజిన్, కణాలన్నీ కూడా పుట్టుక అనేది ఒకేలా ఉంటాయట. తర్వాత బట్ డిస్సిమిలర్ ఇన్ ఫార్మ్ అండ్ ఫంక్షన్, ఆ రూపాల్లో కానీ ఫంక్షన్లో కానీ తేడాగా ఉంటాయంట. అది తప్పు. నెక్స్ట్, సెల్స్ దట్ ఆర్ డిస్సిమిలర్ ఇన్ ఆరిజిన్, ఇది తప్పు. నెక్స్ట్, సెల్స్ విచ్ ఆర్ డిస్సిమిలర్, ఇది కూడా తప్పు. డిస్సిమిలర్ అంటే ఇంకా పూర్తిగా తీసేసి ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్, సెల్స్ ఆర్ సిమిలర్ ఇన్ ఆరిజిన్ అంటే పుట్టేటప్పుడు అన్నీ ఒకేలా పుడతాయి. ఫార్మ్ అండ్ ఫంక్షన్ అవన్నీ కూడా ఒకేలా చేస్తూ ఉంటాయి. అర్థమైంది? సో రైట్ ఆన్సర్ ఏం చెప్తాం మనం? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు ఇచ్చాడు ప్రశ్న? ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ 9/8/2018 షిఫ్ట్ 3లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. రైట్, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా? ఒకసారి మీరు గమనించాలి. మరి రిపీటెడ్ ప్రశ్న ఒకసారి గమనిస్తాం. ఓకేనా? చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ సిమిలర్ ఇన్ ఆరిజిన్ and are specialized to perform particular function. For example, muscle cells in our body forms that muscles that brings about body movements is called. సింపుల్ అండి. గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఏంటంటే కణాల సముదాయం. కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం అని అంటారు. ఏమంటారండి? కణజాలం అంటారు. సో కండరం అయితే కాదు, తప్పు. ఫ్లోయం అంటే ఏంటి? పోషక కణజాలం, ఇది తప్పు. ఫైబర్స్ అంటే తంతువులు, ఇది తప్పు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే టిష్యూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కణజాలం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఏంటి చూద్దామా? మరి ఈ క్వశ్చన్ గమనించండి. బ్లడ్ అండ్ బోన్స్. ఓకేనా? బ్లడ్ అండ్ బోన్స్. ఈ క్వశ్చన్ చూడండి. బ్లడ్ అండ్ బోన్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్. బ్లడ్ మరియు బోన్స్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అన్నాడు? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ రెండు కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటండి? సంయోజక కణజాలం అని చెప్తారు. ఏమని చెప్తారండి? సంయోజక కణజాలం. కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి? సంయోజక కణజాలం. ఓకేనా? అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కలుపుతూ వెళ్ళేదాన్ని ఏమంటారండి? సంయోజక కణజాలం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఇదే. సో ఎపిథీలియల్ టిష్యూ అంటే ఉపకళా కణజాలం తప్పు. నెరవ్ టిష్యూ అంటే నాడీ కణం తప్పు. మెరిస్టమేటిక్ టిష్యూ విభాజ్య కణజాలం తప్పు. ఎందుకు తప్పు సార్ అంటే ఇక్కడ బ్లడ్ బోన్స్ దేనికి ఎగ్జాంపుల్ అడిగాడు కాబట్టి సంయోజక కణజాలానికి ఉదాహరణ. కాబట్టి కనెక్టివ్ టిష్యూ అంటారు. ఎప్పుడు అడిగిన ప్రశ్న ఇది? ఆర్ఆర్బి గ్రూప్ డి 3/12/2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? నెక్స్ట్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్. బ్లడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. రక్తం అనేది దేనికి ఉదాహరణ అంటే కనెక్టివ్ టిష్యూకి ఉదాహరణ. ఓకేనా? సంయోజక కణజాలానికి ఉదాహరణ. సో ఇవన్నీ కూడా తప్పే. ఓకేనా? ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, డైరెక్ట్ టెక్స్ట్ బుక్లోనే ఇచ్చాడు ఇదంతా కూడా. ఎప్పుడు ఇచ్చిన ప్రశ్న? ఆర్ఆర్బి జేఈ 26/5/2019 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది చూసారా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ బ్లడ్? రక్తం అంటే ఏంటి? రక్తం అంటే ఏంటి? ఒక సంయోజక కణజాలం. రక్తం అనేది ఏదైతే ఉందో ఇది ఒక కనెక్టివ్ టిష్యూకి ఎగ్జాంపుల్. కాబట్టి మజిల్ కండర కణజాలం కాదు. ఏ ప్యాకింగ్ టిష్యూ రిపేరింగ్ టిష్యూ ఏది? ఏరియోలర్. ఏ సపోర్టింగ్ టిష్యూ, అసలు టిష్యూ ఎక్కడ లేదనమాట. ఓకేనా? ఎప్పుడు ఇచ్చాడు ప్రశ్న? ఆర్ఆర్బి జేఈ 26/2019 షిఫ్ట్ 3లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ద లైనింగ్ ఆఫ్ ద ఓకేనా మౌత్ ఈజ్ మేడప్ ఆఫ్ అన్నాడు. సింపుల్ అండి. ఈ క్వశ్చన్ ఎక్కడ రిపీట్ అయింది ఆల్రెడీ ఒకసారి ఎక్కడో. సరే చూడండి, ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో నేను క్లారిటీగా చెప్పాను. టెక్స్ట్ బుక్లో మీకు లెసన్ చెప్పినప్పుడు యాప్లో ఉంది, మీరు గమనించుకోండి. ఓకేనా? ఏంటంట? ద లైనింగ్ ఆఫ్ ద మౌత్ అంటే నోరు యొక్క అంచులు అనేవి ఏవైతే ఉన్నాయో దేంతో తయారవుతుంది? ఏ కణజాలంతో తయారవుతుంది అన్నాడు. ఆప్షన్ 1 క్యూబాయిడల్ ఎపిథీలియం. క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే ఘనాకార ఉపకళా కణజాలం, తప్పు. తర్వాత సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం, ఇది పూర్తిగా మన టెక్స్ట్ బుక్లో లేనటువంటి ఆప్షన్. అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ దాటి ఇది వెళ్ళింది, ఇది మనకి అనవసరమైనటువంటి ఆప్షన్. తర్వాత స్క్వామస్ ఎపిథీలియం అంటే స్థరిత ఉపకళా కణజాలం, ఇదే డైరెక్ట్ ఆన్సర్ టెక్స్ట్ బుక్లో. తర్వాత కాలమ్నార్ ఎపిథీలియం అంటే స్తంభాకార ఉపకళా కణజాలం. సో ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. రైట్ ఆన్సర్ ఏంటంటే స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఓకేనా? మరి దీనికి సంబంధించి ఎప్పుడు ఇచ్చిన ప్రశ్న? ఆర్ఆర్బి గ్రూప్ డి 12/12/2018 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? రైట్, నెక్స్ట్ 127 అయింది కదా. 128 క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఓకేనా? ఇక్కడ సింపుల్, ఇది కణజాలానికి సంబంధం లేనటువంటి ప్రశ్న. ఓకేనా? మరి ప్రశ్న ఏంటి ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ మెనీ ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గన్స్ ఈజ్ ద లార్జెస్ట్? ఓకేనా? ఇక్కడ ఏం లేదు, 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో అతిపెద్ద అవయవం ఏది అడిగాడు. ఫస్ట్ మనం చూడంగానే ఇది పెట్టేస్తాం ఆన్సర్, స్టమక్ అంటే జీర్ణాశయం. ఆప్షన్స్ బట్టి వెళ్తాయి. కానీ ఆన్సర్ ఏంటి సార్ అంటే స్కిన్ అనేది అత్యంత పెద్ద అవయవం. ఓకే, ఇదంతా తీస్తే కనుక 5 కేజీలు బరువు వస్తుంది అనమాట, చర్మం అంతా కూడా. ఓకేనా?
సో చర్మం అనేది రైట్ ఆన్సర్, సి అనేది రైట్ ఆన్సర్. బ్రెయిన్ తప్పు, 1350 గ్రాముల బరువు. కిడ్నీ, ఒక్కొక్క కిడ్నీ యొక్క బరువే 140 గ్రాములు. ఓకేనా, సో ఇది తప్పు. స్టమక్ అనేది పూర్తిగా తప్పు. స్కిన్ అనేది రైట్ ఆన్సర్. ఎప్పుడు ఇచ్చాడు క్వశ్చన్? ఆర్ఆర్బి గ్రూప్ డి 8/10/2018లో ఇచ్చినటువంటి ప్రశ్న, అదేవిధంగా స్విఫ్ట్ 3లో అడిగినటువంటి ప్రశ్న, అంతే కదా. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇదిగోండి, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా, రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే. చూడండి, డాష్ ద టిష్యూ ఇస్ ఫార్మ్డ్ బినత్ ద స్కిన్. చర్మం క్రింద ఉన్నటువంటి కణజాలం ఏది అని అడిగాడు. అదేవిధంగా బిట్వీన్ ఇంటర్నల్ ఆర్గాన్స్, అవయవాలకు మధ్యలో ఉన్నటువంటి కణజాలం ఏది అడిగాడు. సో నాడీ కణం అయితే రాంగ్, ఎందుకంటే నాడులని శరీరం మొత్తం వ్యాపిస్తాయి. మజిలర్ కండర కణజాలం రాంగ్, ఎందుకంటే కండరాలు ఎక్కడ ఉంటాయి అక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు వీడు? స్కిన్ కింద అన్నాడు. తర్వాత ఎపిథీలియల్ స్థరిత కణజాలం, ఉపకళా కణజాలం అన్నాడు. ఇది తప్పు. రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఎడిపోస్ కణజాలం అనేది కణజాలం ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది చర్మం క్రింద ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పుడు ఇచ్చాడు క్వశ్చన్? ఆర్ఆర్బి గ్రూప్ డి 27/9/2018 స్విఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళా రిపీటెడ్, ఎన్నిసార్లు అయినా రిపీట్ అవుతూనే ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఓకేనా, ఈ క్వశ్చన్ ఏంటి చూడండి. ఐడెంటిఫై అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఈ క్రింది వాళ్ళలో కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలం అని దేన్ని అంటారు అన్నాడు. ఒకవేళ ఈ ఆప్షన్స్లో కానీ బ్లడ్ ఇచ్చాడు అనుకోండి, బ్లడ్ ఇస్తే అదే ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే రక్తం అనేది సంయోజక కణజాలం అని చెప్పి మనం చదువుకున్నాం కదా కనెక్టివ్ టిష్యూ అని. కానీ ఇక్కడ మనకు ఆప్షన్లో లేదు. మరి లేనంటే దానికి ఆల్టర్నేటివ్ ఎవరు ఉంటారండి? మజిల్స్ శరీరం అంతటిని కలుపుకొని వెళ్తాయా? పూర్తిగా కాదు. సెల్స్, కణాలు అసలు కణజాలమే కాదు, కణాలు. సెల్స్ అంటే ఇట్ ఈస్ నాట్ టిష్యూ, ఇట్ ఈస్ ఎ సెల్. ఫైబర్స్ అంటే తంతువులు, ఇవి కూడా కాదు. కానీ బోన్స్ అనేవి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కలుపుకుంటూ వెళ్తాయి కదా, కాబట్టి బోన్స్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు అండి? సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కనెక్టివ్ టిష్యూ. క్రింద వల్ల కనెక్టివ్ టిష్యూ అయితే మళ్ళీ సేమ్ రిపీట్ అండి, బోనే డైరెక్ట్ ఆన్సరే. సో ఇది తప్పు. ఇది ఆల్రెడీ మీకు వాస్కులర్ టిష్యూస్ అంటే ఏంటి చెప్పాను, అక్కడ మీరు ఇది వినొచ్చు. తర్వాత స్కిన్ అనేది కనెక్టివ్ టిష్యూ కాదు. ఎపిథీలియం అంటే ఏంటి? ఉపకళ కణజాలం, ఇది తప్పు. క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడండి ఇది? ఆర్ఆర్బి గ్రూప్ డి 22/10/2018 స్విఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా, సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? బోన్ అంటే ఏంటండి? ఎముక అనేది మనకి రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రశ్న. రైట్, మళ్ళీ చూడండి, రిపీటెడ్ అండి, ఎక్కువగా రిపీట్ అవుతూనే ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనిస్తే. చూడండి, విచ్ టిష్యూస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద బోన్స్. మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఎముకలు మరియు రక్తముని సంయోజక కణజాలం అన్నాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో తీసుకుంటే కనెక్టివ్ టిష్యూ, సో సంయోజక కణజాలం రైట్. మరి ప్యారెన్కైమా అన్నాం. ప్యారెన్కైమా అంటే ఏంటి అంటే ఇక్కడ మృదు కణజాలం, ఆహారాన్ని నిల్వ చేసే కణజాలం ప్యారెన్కైమా, ఇది తప్పు. తర్వాత పర్మనెంట్ టిష్యూ శాశ్వత కణజాలం, ఇది కూడా తప్పు. ఎపిడెర్మిస్ అంటే బాహ్య చర్మం, ఇది కూడా తప్పు, ఇది కూడా తప్పు. రైట్ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుందండి? కనెక్టివ్ టిష్యూ లేదా సంయోజక కణజాలం అంటారు. సో ఇప్పుడు ఎప్పుడు అడిగిన ప్రశ్న ఇది? ఆర్ఆర్బి గ్రూప్ డి 3/10/2018 స్విఫ్ట్ 2లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ విందామా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ యానిమల్ టిష్యూ. సేమ్ మళ్ళీ రిపీట్. జంతు కణజాలం కానిది ఏది అని అడిగాడు. ఓకేనా, జంతు కణజాలం కానిది ఏది? ఈజ్ నాట్ అన్ యానిమల్ టిష్యూ అన్నాడు. యానిమల్ టిష్యూ కానిదేది అని అడిగాడు. ఇది కొంచెం మనకి కాంప్లికేటెడ్ క్వశ్చన్గా మనకు అనిపిస్తుంది. ఎందుకు సార్ కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అంటే అన్నీ కూడా జంతు కణజాలాలాగే ఉన్నాయి, మరి దీనికి ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు డౌట్ వస్తుంది, అవునా కాదా? సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ క్వశ్చన్ రాంగ్ ఉందండి. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ అనేది రాంగ్ ఉంది. ఎందుకు రాంగ్ ఉందంటే ఇది ఆప్షనల్గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే మీరు జాగ్రత్తగా చూడండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు తర్వాత చూద్దాం. ఇమజిల్ టిష్యూ అంటే కండరాలు, మొక్కల కండరాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి జంతు కణజాలం. కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలం, ఇది కూడా జంతువులు. నెర్వస్ టిష్యూ నాడీ కణం, సో ఇది రైట్. ఎపిథీలియల్ టిష్యూ అంటే ఉపకళా కణజాలం, ఇది కూడా రైట్. 4 రైటే. ఎప్పుడు ఇచ్చాడు ఇది? ఆర్ఆర్బి గ్రూప్ డి 6/12/2018 స్విఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. మరి దీనికి వీడు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు చూద్దామా? అంటే ఇది బుక్లో సంబంధించి. ఓకేనా, బుక్లో సంబంధించి మజిల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నెర్వ్ టిష్యూ, ఎపిథీలియల్ ఆల్ ఆర్ టిష్యూస్ ఆఫ్ యానిమల్ టిష్యూ. మరి ఇంకా గొడవే లేదనమాట. మజిల్ టిష్యూ అంటే కండర కణజాలం, కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలం, నెర్వ్ టిష్యూ అంటే నాడీ కణజాలం, తర్వాత ఎపిథీలియల్ టిష్యూ. ఈ 4 కూడా ఏ టిష్యూస్ అంటే యానిమల్ టిష్యూస్ అండి. కాబట్టి క్వశ్చన్ అనేది రాంగ్గా మనం పరిగణించవచ్చు. ఓకేనా, రైట్. మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. డాష్ టిష్యూ ఫార్మ్స్ ది ఇన్నర్ లైనింగ్ ఆఫ్ అవర్ మౌత్.
నోటి లోపల ఉన్నటువంటి కణజాలం ఆల్రెడీ మాట్లాడారు. స్క్వామస్ ఎపిథీలియం అంటే స్థరిత ఉపకళా కణజాలం అని. ఓకేనా. సో ఇగోండి ఇక్కడ ఆప్షన్లోని స్థరిత అనేసరి స్క్వామస్. స్క్వామస్ ఎక్కడైనా ఉందో చూడండి. ఇది సరళ సల్కల ఉపకళా కణజాలం అంటారు. ఇది తప్పు. సీలియేటెడ్ అంటే తంతుయుత స్తంభాకార ఉపకళా కణజాలం తప్పు. కాలమ్నార్ ఉపథెలియం అంటే ఏంటంటే స్తంభాకార కణజాలం తప్పు. రైట్ ఆన్సర్ ఏంటంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అంటే సరళ ఓకేనా ఆ స్థరిత ఉపకళా కణజాలం అంటారు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం లేదు, క్వశ్చన్ అటు ఇటు ట్విస్ట్ చేసి ఇచ్చాడు అంతే. ముందు సింపుల్ అని చెప్పి పేరు పెట్టాడు ఆప్షన్లో. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు? ఆర్ఆర్బి గ్రూప్ డి 26/9/2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, నెక్స్ట్ ప్రశ్న మనం తీసుకుంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటే సరళ సల్కల ఉపకళా కణజాలం. ఇది మనం బట్టి పడడానికి లేదు, అర్థం చేసుకోవడానికి అంతకన్నా సీన్ లేదు. దీన్ని మనం డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ చదివితే అర్థం అవుతుంది. ఈ కొన్ని చర్మం స్కిన్ అనేది స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూకి ఉదాహరణ. ఓకేనా. మరి ఇక్కడ కిడ్నీ తప్పు, ఈసోఫాగస్ తప్పు, రెస్పిరేటరీ సిస్టమ్ తప్పు. మన రెస్పిరేటరీ సిస్టంలో ఉన్నటువంటి కణజాలం మీద, శ్వాసక్రియ వ్యవస్థలో ఉన్న కణజాలం మీద కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఇండైరెక్ట్ క్వశ్చన్ అండి. ఏంటి? ద టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఏ కణజాలంలోనూ మాత్రిక అనే పదార్థం ఉంటుంది. అదేవిధంగా ఆ కణజాలంలో సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ మ్యాట్రిక్స్. ఈ కణజాలంలో ఉన్న కణాలు అనేవి మ్యాట్రిక్స్ లేదా మాత్రికలో ఉంటాయంట. దేంట్లో అని అడిగాడు. ఒక నెర్వ్ సెల్ అంటే నాడీ కణాలు తప్పు. ఎపిథీలియల్ అంటే ఏంటంటే ఉపకళా కణజాలలో అసలు ఛాన్సే లేదు. మజిలర్ సెల్ అంటే తప్పు. మరి మ్యాట్రిక్స్ అని ఎందుకు అన్నారు సార్? రక్తం అనేది ఒక ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, ద్రవరూప పదార్థం. అందులోపల ఏముంటాయి? సెల్స్ ఉంటాయి, కణాలు ఉంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్ రక్తం అనేది దేనికి ఎగ్జాంపుల్? కనెక్టివ్ టిష్యూకి ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్ అండి? సంయోజక కణజాలకు ఉదాహరణ. కాబట్టి ఇక్కడ సంయోజక కణజాలం ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఇదే మనం పిక్ చేయొచ్చు. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. 137 డాష్ ఈజ్ ఎ కనెక్టివ్ టిష్యూ. మళ్ళీ ఇది కూడా మనకి రిపీట్, ఎన్ని రిపీటెడ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఒక డాష్ ఈజ్ ఎ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలకు ఉదాహరణ ఇది. సింపుల్ అండి. స్క్లెరన్ కైమా అని ఇవన్నీ వృక్షాల్లో ఉన్నటువంటి కణజాలు. ప్యారెన్ కైమా తప్పు. రక్తం అనేది కనెక్టివ్ టిష్యూ. కొలిన్ కైమా మొక్కల్లో ఉండే టిష్యూలు ఇవన్నీ కూడా. సో రైట్ ఆన్సర్ ఏంటంటే బ్లడ్ అవుద్ది అనమాట. సో రైట్ ఆన్సర్ ఏంటి? బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడండి? ఆర్ఆర్బి గ్రూప్ డి 3/12/2018 షిఫ్ట్ 3 ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. రైట్, ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి మనకి యానిమల్ టిష్యూస్లో చాలా క్లారిటీగా చెప్పాను. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మజిల్ టిష్యూ? మజిల్ టిష్యూ అంటే కండర కణజాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఓకేనా. ఒకటోది ఏంటి? వాలంటరీ. వాలంటరీ అంటే ఏంటి? నియంత్రిత కండరాలు. రెండోది ఏంటి? ఇన్వాలంటరీ అంటే అనియంత్రిత కండరాలు. మూడోది ఏంటి? కార్డియాక్ మజిల్స్, కార్డియాక్ టిష్యూ. లేదా దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే హార్దిక్ కండరాలు అని చెప్పి 3 రకాలు చెప్తాం. ఇది ఆల్రెడీ 9th యానిమల్ టిష్యూస్ యాప్లో చాలా క్లారిటీగా యాప్లో నేను చెప్పడం మీరు గమనించండి. ఎప్పుడు ఇచ్చిన ప్రశ్న? ఆర్ఆర్బి గ్రూప్ డి 5/12/2018 షిఫ్ట్ 3 ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 139కి వెళ్దాం. ఓకే, ఇక్కడ ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ హ్యూమన్ బాడీ స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్. సింపుల్ అండి. అవుటర్ మోస్ట్ లేయర్ అంటే చర్మానికి బయట ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారు? బాహ్య చర్మం అంటారు. ఆన్సర్లో బాహ్య చర్మం ఎక్కడ ఉందో తెలుసుకోవడమే. సక్లెరా ఇది కంటిలో భాగం. ఎండోడెర్మిస్ అంటే చర్మం లోపల ఉన్న భాగం. ఎపిడెర్మిస్ అంటే బయట ఉన్న భాగం. ఇదే కదా రైట్ అవుద్ది మోస్ట్లీ. తర్వాత హైపోడెర్మిస్ ఈ ఆప్షనే లేదు అక్కడ. అదేందా మరి ఎప్పుడు ఇచ్చేది? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 18/1/2017 షిఫ్ట్ 3 స్టేజ్ సెకండ్లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దామా? నెక్స్ట్ ప్రశ్న మళ్ళీ రిపీట్. ఓకేనా. అవుటర్ మోస్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ స్కిన్? మానవ చర్మంలోని బాహ్యంగా కనిపించిన భాగాన్ని ఏమంటారు? బాహ్య చర్మం అంటారు. సో ఎపిడెర్మిస్. రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. సో మళ్ళీ రిపీట్, ఇవన్నీ తప్పు. ఎప్పుడు ఇచ్చిన ప్రశ్న? ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1 29/4/2016 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూడండి. నెక్స్ట్ ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కనెక్టివ్ టిష్యూ? కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి? సంయోజక కణజాలం అంటే ఏంటండి? ఏ కణజాలం అయితే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు ఒకదానికొకటి కలిసికట్టుగా ఉంటాయో వాటిలో ఏమని పిలుస్తాం అంటే కనెక్టివ్ టిష్యూ లేదా సంయోజక కణజాలం అంటారు. ఇక్కడ మనకి ఏంటంటే కానిది ఏది అని అడిగాడు. అలా శరీరంలో కలవంది ఏది? రక్తమా శరీరంలో అన్ని భాగాలకు వెళ్తుంది. నాడీ కణమ నెర్వ్ సెల్ అన్ని భాగాలకు వెళ్తాయి. బోన అన్ని భాగాలు కలుపుకుంటూ వెళ్తుంది. అయితే సారీ జాగ్రత్తగా వినండి ఇక్కడ.
కార్టిలేజ్ కలుపుకొని వెళ్తుంది అనమాట. ఓకేనా. బ్లడ్ కలుపుకొని వెళ్తుంది, బోన్ కలుపుకొని. నెర్వ్ సెల్ అనేది శరీరంలో అన్ని భాగాలకు రాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది కనెక్టివ్ టిష్యూ. నాడీ కణం అనేది కనెక్టివ్ టిష్యూ కాదు, కేవలం అది బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్ చుట్టూ ఉంటుంది. సారీ నాన్న, క్వశ్చన్ పూర్తిగా నేను అర్థం చేసుకోలేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ అంటే ఏంటంటే ఇది స్తరిత ఉపకళా కణజాలం అనేది ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఆల్వియోలై ఆఫ్ లంగ్స్. అంటే ఊపిరితిత్తులు ఉన్నటువంటి వాయుగోనుల్లో ఈ స్తరిత ఉపకళా కణజాలం కనిపిస్తుంది. అదేవిధంగా అదర్ పార్ట్స్ ఆఫ్ యానిమల్స్, జంతువుల్లో ఇతర భాగాల్లో కూడా కనిపిస్తుంది. కానీ ద కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అక్కర్, ఇక్కడ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అక్కర్ అంటే ఏంటంటే వ్యాకోచం మరియు సంకోచం అనేది ఈ కండరాల్లో జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అని అడుగుతున్నాడు. రెగ్యులర్గా జరుగుతుందా, ఎప్పుడు జరగదా, అప్పుడప్పుడు జరుగుతుందా, ఒకసారి జరుగుతుంది అంటే టెంపరీగా ఒక తాత్కాలికంగా ఈ కండరాల కదలికలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. కాబట్టి టెంపరీ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ రిపీటెడే. ఓకేనా, అన్నీ రిపీటెడ్ అనమాట. ఓకేనా. చూడండి, స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ సెల్. ఇక్కడ చర్మం అనేది ఎలాంటి కణాలు తయారవుతుందండి? చర్మం అనేది సాధారణంగా బాహ్య కణాలతో తయారవుతాయి. దాన్ని ఎపిడెర్మల్ సెల్ అంటారు. ఓకేనా. సో ఆప్షన్ బి పారెన్కైమా రాంగ్. కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలం రాంగ్. లోకల్ టిష్యూ అంటే స్థానిక కణజాలం, ఇది కూడా రాంగ్. సో ఎప్పుడు అడిగిన ప్రశ్న, ఆర్ఆర్బి గ్రూప్ డి 3/10/2018 షిఫ్ట్ 1లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ డాష్ టైప్ ఆఫ్ టిష్యూ ఫామ్ ద గ్లాండ్ అంటే ఏ రకానికి చెందినటువంటి కణజాలను గ్రంథులను ఏర్పరుస్తాయి అన్నాడు. ఒక న్యూరల్ టిష్యూ నాడీ కణాలు ఏర్పరచు, కండ్ర కణాలు ఏర్పరచు, కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణాలు ఏర్పరచు. మరి రైట్ ఆన్సర్ ఏంటి? ఎపిథీలియం. ఎపిథీలియం అంటే ఏంటి? ఉపకళా కణజాలాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఉపకళా కణజాలాలు అని పిలుస్తారు. ఎప్పుడు అడిగాడు ఈ క్వశ్చన్? ఆర్ఆర్బి గ్రూప్ డి 28/9/2018 షిఫ్ట్ 1లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా. మరిన్ని క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.